Hi guys, welcome to Quick Chat with Venkatesh. పృథ్వీ షాకి ఏమైంది? వాట్ వెంట్ రాంగ్ విత్ పృథ్వీ షా? అద్భుతమైన టాలెంట్, నో డౌట్. ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అనుకున్నాం 6 ఏళ్ల క్రితం. కానీ ప్రస్తుతంలో చూస్తే అతను టీమిండియాకి దరిదాపుల్లో కూడా వెళ్ళాడు, టీమిండియా సెలక్షన్కి. నెక్స్ట్ సచిన్ కావాల్సిన వాడు కాస్త నెక్స్ట్ వినోద్ కాంబ్లీ అయిపోతున్నాడు అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి మనకి. మరి దీనికి కారణం ఏంటి? అంత అద్భుతంగా స్టార్ట్ అయిన అతని కెరియర్ అంతే దారుణంగా పతనం అవ్వడానికి కారణం ఏంటనేది వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. అతనికి ఇంకా పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. మరి ఇప్పటికైనా అతను మళ్ళీ కంబ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఇండియన్ టీంలోకి వచ్చే అవకాశం ఉందా? అంత టాలెంటెడ్ ప్లేయర్ అనేది కూడా వీడియోలో మనం చూద్దాం. 4 చాప్టర్స్గా నేను అతని కెరియర్ని మీకు అందించబోతున్నాను ఇప్పటివరకు. కొంతమందికి సక్సెస్ చాలా ఎర్లీగా వస్తుంది లైఫ్లో. టీనేజ్ సెన్సేషన్స్ అంటాం మనం. టీనేజ్లోనే చాలా తొందరగా బోళంత మనీ, బోళంత ఫేమ్ చూసిన వాళ్ళు ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది పడతారు. సక్సెస్ రావడం ఒక ఎత్తు, దాన్ని హ్యాండిల్ చేయడం మరొక ఎత్తు. ఆ మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి, వచ్చిన సక్సెస్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలరు. మరి పృథ్వీ షా ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడేమో అని అనిపిస్తుంది. కొంతమంది టీనేజ్లో బాగా షైన్ అయిన వాళ్ళు బర్న్అవుట్ అవుతుంది, టీనేజ్ బర్న్అవుట్స్ అంటారు. ఇది ఎక్కువగా మనం టెన్నిస్లో చూస్తాం. కానీ హీఈస్ నాట్ ఎ బర్న్అవుట్, హీ స్టిల్ వెరీ గుడ్. ఇప్పటికీ అతని నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తూనే ఉంటాయి. 2022-23 రంజీ సీజన్లో అతను 379 చేశాడు అస్సాం మీద. 379 రన్స్ ఇన్ 1 ఇన్నింగ్స్. రంజీ ట్రాఫీలో అది సెకండ్ హైయెస్ట్ స్కోర్. అలాగే లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్లో నార్థంప్టన్ షైర్ తరఫున ఆడుతూ వన్డే కప్ అనేది జరుగుతుంది, దాంట్లో కౌంటీ క్రికెట్లో. ఆ వన్డే కప్లో 244 చేశాడు. వన్డేలో డబుల్ సెంచరీ, అది కూడా 244. సో అలాంటి ఫ్లాషెస్ ఆఫ్ బ్రిలియన్స్ ఇప్పటికీ ఉంది అతని దగ్గర. బట్ సమ్హౌ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఏంటి అతని కెరియర్ ఇంత దారుణంగా పతనవడానికి కారణం ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. చాప్టర్ నెంబర్ 1 నెక్స్ట్ సచిన్. నెక్స్ట్ సచిన్ అనుకున్నాం అతను. ఎందుకంటే చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. తల్లి చాలా ఎర్లీ ఏజ్లో చనిపోయింది. కానీ అతని తండ్రి పంకజ్ షా కొడుకుని ఎలాగైనా మంచి క్రికెటర్గా తీర్చిదిద్దాలని చెప్పి చాలా పట్టుదలగా అతను చిన్నప్పటి నుంచి అతను క్రికెట్ నేర్పించాడు. విరార్ అని ముంబై సబబస్లో ఉండేవారు, శివార్లలో. అక్కడి నుంచి రోజు ట్రైన్లో వచ్చేవాడు ముంబైకి. ఇలా కాదు అని చెప్పి పృథ్వీ షాకి 7-8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే పంకజ్ షా అతని తండ్రి ముంబైకి షిఫ్ట్ అయిపోయాడు. తన బిజినెస్ కూడా వదిలేసుకున్నాడు. కొడుకు నీ క్రికెట్ చేయడమే ఒక సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్గా పెట్టుకున్నాడు. అలాగే ముంబైలో అతనికి మంచి కోచింగ్ ఇప్పించాడు. దాని తర్వాత 2010 నాటికి ఒక మంచి కాంట్రాక్ట్ కూడా వచ్చింది, సంవత్సరానికి 3 లక్షల కాంట్రాక్ట్. సో పృథ్వీ షా ఎర్లీ ఏజ్లోనే చాలా మంచి టాలెంట్ చూపించాడు. ముంబైలో స్కూల్ క్రికెట్కి చాలా స్ట్రాంగ్. సో హ్యారీ షీల్డ్లో 2 సార్లు చాలా ఎర్లీ ఏజ్లోనే తమ టీంని గెలిపించాడు. అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 14 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు అతను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 546 రన్స్ చేశాడు. 546 రన్స్ ఇన్ 330 బాల్స్. హ్యారిస్ షీల్డ్ అని అక్కడ జరుగుతుంటుంది. ఎక్కడైతే సచిన్, వినోద్ కాంబ్లీ చెరొక 100 కొట్టి ఇంటర్నేషనల్ ఫేమ్ అందుకున్నారో, అలాగే వాళ్ళు కూడా అదే 14 ఏళ్ళ వయసులో చేశారు. ఇతను కూడా అదే 14 ఏళ్ళ వయసులో 546 రన్స్ చేశాడు. తర్వాత ప్రణవ్ ధన్వాడే దాన్ని ఓవర్టేక్ చేసినా కూడా అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్నింగ్స్ సీన్ ఇన్ ఏ కాంపిటేటివ్ మ్యాచ్ కదా. 2013లో వచ్చింది. దాంట్లో 85 4లు 5 6లు కొట్టాడు. సో దాంతో ఇమ్మీడియట్లీ షాట్ ఇన్ టు ఫేమ్. సో నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ లాగే చాలా బాగా ఆడుతున్నాడు కుర్రాడు. అలాగే హైట్ తక్కువ ఉన్నాడు. సో కంపారిజన్స్ మొదలైపోయాయి. సో పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాలా యంగ్ ఏజ్లో చైల్డ్ ప్రాడిజీగా నెక్స్ట్ సచిన్గా అతనికి బ్రాండ్ పడిపోయింది. అది చాప్టర్ నెంబర్ 1. చాప్టర్ నెంబర్ 2 ద రైజ్. సో అతని ఎర్లీ టాలెంట్ తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. ఎందుకంటే 2017 కల్లా, అంటే అప్పటికి అతనికి 18 ఏళ్ల వయసుకే అతను రంజీ ట్రాఫీలోకి వచ్చేసాడు. లిస్టీ ఆడాడు. ముంబై లాంటి స్ట్రాంగ్ టీంలో అతనికి ఎంట్రీ దొరికింది. రంజీ ట్రాఫీలో తన డెబ్యూ మ్యాచ్లో సెంచరీ చేశాడు. దులీప్ ట్రాఫీలో తన డెబ్యూ మ్యాచ్లో సెంచరీ చేశాడు. సచిన్ కూడా అలాగే చేశాడు. సచిన్ కూడా రంజీ డెబ్యూలో, దులీప్ డెబ్యూలో సెంచరీ చేశాడు. ఇతను కూడా అలాగే చేశాడు.
తర్వాత అతను తన మొదటి 7 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో 5 సెంచరీలు చేశాడు పృథ్వీ షా మరొక సచిన్ అవుతాడన్న నమ్మకం అందరికీ బలపడిపోయింది. అంత బాగా రైజ్ అయింది తన గ్రాఫ్. 2018లో మనం అండర్-19 వరల్డ్ కప్ ఆడాం. ఆ టీంకి అతను క్యాప్టెన్గా టీంకి అండర్-19 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. 261 రన్స్ చేశాడు. గిల్ వాజ్ ది టాప్ స్కోరర్ ఇన్ ద టోర్నమెంట్. బట్ శుభ్మన్ గిల్తో పాటు పృథ్వీ కూడా 261 రన్స్ చేసి బ్యాటింగ్లో కూడా చాలా ఇంప్రెస్ చేశాడు. సో అతనికి ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చింది. అలాగే 2018 అక్టోబర్ కల్లా అతను ఇండియాకి డెబ్యూ చేశాడు. రాజ్కోట్ టెస్ట్లో ఆడాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ చేశాడు 99 బాల్స్లో అట్ ది ఏజ్ ఆఫ్ 18. 18 ఏళ్ళకే సెంచరీ చేసి అతను యంగెస్ట్ సెంచురియన్ ఫ్రమ్ ఇండియా ఆన్ డెబ్యూ అయ్యాడు. సో స్టార్టింగ్ అతని టెస్ట్ క్రికెట్ కెరియర్ కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యింది. తర్వాత అదే సిరీస్లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ అదే సిరీస్లో హైదరాబాద్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అతను 70 and 33 నాట్అవుట్ చేశాడు. సో ఫస్ట్ టెస్ట్ సిరీస్లోనే ఆ 2 మ్యాచ్ సిరీస్లో 237 రన్స్ చేసి అతను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో అతని కెరియర్ అద్భుతంగా స్టార్ట్ అయ్యింది. వన్డే వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ గెలవడం ఏంటి, ప్లస్ టెస్ట్ కెరియర్ కూడా బ్రహ్మాండంగా స్టార్ట్. 2018 వాజ్ హిజ్ బెస్ట్ ఇయర్. కానీ తర్వాత అతని కెరియర్ ఎలా దెబ్బతిందని చాప్టర్ 3లో చూద్దాం. చాప్టర్ 3 ఇంజరీ అండ్ సస్పెన్షన్. సో అతని కెరియర్ బ్రహ్మాండంగా మొమెంటం అందుకుంది. 2018లోనే మన టీం ఆస్ట్రేలియా వెళ్ళింది. సో ఆస్ట్రేలియాలో కూడా సక్సెస్ అయి ఉంటే పృథ్వీ షాని ఎవరు పట్టుకోలేకపోయి ఉండవు. కానీ ఆ టూర్ స్టార్టింగ్లోనే మనం ప్రాక్టీస్ మ్యాచ్లు కొన్ని ఆడతాం కదా, టూర్ మ్యాచ్లు. దాంట్లో ఒకనొక మ్యాచ్లో అతను క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో బౌండరీ లైన్ దగ్గర తన యాంకిల్కి గాయం అయింది. యాంకిల్కి చాలా పెద్ద గాయం అయింది, నడవలేని పరిస్థితి, చాలా సీరియస్ ఇంజరీ. సో హీ వాజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ టూర్. 2018లో మనం 4 టెస్టులు ఆడాం, కానీ ఒక్క టెస్ట్ కూడా ఆడలేకపోయాడు. స్టార్టింగ్లోనే టూర్ బిగిన్ కాకముందే అతనికి ఇంజరీ అయింది. అది బహుశా అతని కెరియర్ని చాలా దెబ్బతీసింది. ఆ ఇంజరీ కాకుండా ఉంటే చాలా గాయాలు అవుతుండే, కానీ కొన్నిసార్లు ఆ గాయాలు కొన్ని డిఫికల్ట్ టైమ్స్లో అయితే అది కెరియర్ మొత్తం మీద ప్రభావం చూస్తుంది. బహుశా పృథ్వీ షా కెరియర్ ఇక్కడే దెబ్బతింది. ఆ మొమెంటం అందుకున్నాడు. ఫస్ట్ సిరీస్ బ్రహ్మాండంగా ఆడాడు. ఆస్ట్రేలియాలో ఒక మోస్తరుగా సక్సెస్ అయినా కూడా అతను కంటిన్యూ అవ్వడం. అతను కొన్ని ఎబిలిటీ అలాంటి, అతనికి మంచి టైమింగ్ ఉంది, రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. సో టెక్నికల్లీ వెరీ సౌండ్. సో అలాంటి ప్లేయర్ కాస్త ఆ ఇంజరీ అతన్ని దెబ్బ కొట్టింది. ఇంజరీ నుంచి అతను కోలుకున్న తర్వాత మరొక దెబ్బ ఏంటంటే 2019లో తర్వాత మళ్ళీ వచ్చాడు టీంలోకి వద్దాం అనుకున్న టైంలో 2019 జూలైలో అతనికి బీసీసీఐ సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు ఫర్ యూజింగ్ ఎ బ్యాండ్ సబ్స్టెన్స్. డోపింగ్, యాంటీ డోపింగ్ టెస్టులు జరుగుతాయి కదా, దాంట్లో అతను వాడిన ఒక టెర్బ్యూటాలిన్ అనే ఒక సబ్స్టెన్స్ బ్యాండ్ బై వాడా. డ్రగ్ ఏజెన్సీ, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక బ్యాన్ చేసిన డ్రగ్ యూజ్ చేసినట్టు ఆ పరీక్షలో తేలింది. సో బీసీసీ అతన్ని 9 నెలల పాటు సస్పెండ్ చేసింది ఫర్ యూజ్ ఆఫ్ ఎ డ్రగ్. కానీ అతను చెప్పింది ఏంటంటే, నేను ఎలాంటి డ్రగ్ తీసుకోలేదు, కాఫ్ సిరప్లో కూడా ఆ సబ్స్టెన్స్ ఉంటుంది, నేను వితౌట్ కన్సల్టింగ్ మై ఫిజియో నేను ఆ కాఫ్ సిరప్ తీసుకున్నాను, దానివల్ల జరిగింది. వాట్ ఎవర్, మొత్తం మీద డ్రగ్ అబ్యూస్ కింద, డోపింగ్, యాంటీ డోపింగ్ వాళ్ళ కింద సస్పెన్షన్. సో ఇంజరీతో పాటు ఇది కూడా ఏదో పుండు మీద కారం చెల్లినట్టు అంటారు, అలాగే అతనికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది. కానీ 2020లో మళ్ళీ టెస్ట్లు ఆడాడు. 2020లో మన టీం న్యూజిలాండ్ వెళ్ళింది. న్యూజిలాండ్లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. 2 టెస్ట్ మ్యాచ్లో 3 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయినా, అంటే న్యూజిలాండ్లో మన బ్యాట్స్మెన్ అందరూ కూడా టెస్ట్లో ఫెయిల్ అవడం అనేది మనం చూస్తాం. కానీ ఒక 50 చేశాడు. 4 ఇన్నింగ్స్లో ఒక 50 చేశాడు. మంచి క్విక్ టైంలో ఒక 90 స్ట్రైక్ రేట్తో ఒక అటాకింగ్ అండ్ అగ్రెసివ్ 50 చేశాడు. ఆ సిరీస్లోని వన్డేస్లో, ఆ టూర్లోని వన్డేస్లో కూడా బాగానే ఆడాడు. ఒక 2 20s, ఒక 40 చేశాడు, పర్వాలేదు.
కానీ ఆ తర్వాత అతని కెరియర్ మళ్ళీ మలుపు తిరిగి పర్వాలేదు అనిపించాడు ఆ సిరీస్లో. హీ హ్యాడ్ రీజనబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ న్యూజిలాండ్. ఇక చాప్టర్ 4 ది ఫాల్. మనం 2020-21లో ఆ ఇయర్ ఎండింగ్లో మనం ఆస్ట్రేలియా వెళ్ళాం కదా. అప్పుడు మనం బ్రహ్మాండంగా గెలిచాం కూడా. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అడిలైడ్లో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నోన్ ఫర్ ఇట్స్ 36 ఆల్అవుట్. దాంట్లో పృథ్వీ షా ఆడాడు. పృథ్వీ షాని ఆడిస్తున్నాం మేము టెస్ట్ మ్యాచ్లో. పృథ్వీ షా ఈజ్ లైక్ సచిన్, సెహ్వాగ్ అండ్ లారా రోల్డ్ ఇన్ టు వన్ అని చెప్పి అప్పుడు మన కోచ్ రవిశాస్త్రి అతన్ని మీరు చాలా హైప్ చేశారు. సో సచిన్, సెహ్వాగ్, లారా ముగ్గురు ఉన్నారు అతని ఆటలో అని చెప్పి అన్నాడు. కానీ మనకి ఆ మ్యాచ్లో అలా కనబడలేదు. ఎందుకంటే పృథ్వీ షాలో టెక్నిక్ విషయంలో ఒక లోపం స్పష్టంగా కనిపించింది. అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడతాడు ఐపీఎల్లో. ఆ ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ వాజ్ డూయింగ్ కామెంటరీ ఫర్ దట్ అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్. అతనికి పృథ్వీ షా గురించి బాగా తెలుసు. పృథ్వీ షా టెక్నిక్లో ఉన్న లోపాన్ని అతను క్లియర్గా కామెంటరీలో చెప్పాడు. ఏంటంటే he doesn't commit his front foot to the line of the ball, thereby leaving big gap between bat and pad. తన ఫ్రంట్ ఫుట్ని ఆ లైన్ ఆఫ్ ది బాల్ని కవర్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. దానివల్ల బ్యాట్కి ప్యాడ్కి మధ్య పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ అతనికి చాలా ప్రమాదం. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఆస్ట్రేలియా పేసర్స్ ట్రై చేస్తారని అతను చెప్తున్నాడు కామెంటరీ. మిచెల్ స్టార్క్ అదే చేశాడు. అలాగే ఆ బ్యాట్ అండ్ ప్యాడ్ గ్యాప్లో హీ చాప్డ్ ఇట్ ఆన్ టు ద స్టంప్స్. బోల్డ్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సిమిలర్గా ఆ బ్యాట్ అండ్ క్యాప్ మధ్యలోంచి మరొకసారి బోల్డ్ అయ్యాడు. సో 0-4 ఆ టెస్ట్ మ్యాచ్లో. సో అక్కడితో అతని టెస్ట్ మ్యాచ్ కెరీర్ అప్పటి నుంచి మళ్ళీ అతనికి అవకాశం రాలేదు. సో ఆ టెస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఆ టెస్ట్ మ్యాచ్లో 36 ఆల్అవుట్ అయ్యాడు. కానీ అతను ఆడిన తీరు, అతని టెక్నికల్ ల్యాప్సెస్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపించినాయి. సో అక్కడ అతనికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత మళ్ళీ 2021లో మన టీం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు మన ఇండియన్ టీం ఒక సెకండ్ స్ట్రింగ్ టీంతో మనం శ్రీలంక వెళ్ళాం. ఇంగ్లాండ్లో మన వాళ్ళు అక్కడ ఉండగానే సెకండ్ స్ట్రింగ్ టీం శ్రీలంకలో వన్డేస్ T20 ఆడాడు. అప్పుడు ఒక T20 3 వన్డేలు ఆడాడు. కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ వచ్చింది అతని నుంచి. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఛాన్స్ రాలేదు. సో మొత్తం 6 ఏళ్ల పాటు 6 ఏళ్ళు అయింది అతను డెబ్యూ చేసి. ఎప్పుడు 2018లో కాదు. ఈ 6 ఏళ్లలో అక్టోబర్ సరిగ్గా 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళలో అతను ఆడేవన్నీ కేవలం 12 ఇంటర్నేషనల్ మ్యాచెస్. దాంట్లో 5 టెస్ట్ మ్యాచ్లు, దాంట్లో ఒక 2 50s ఒక 100 ఉన్నాయి. 42 అతని యావరేజ్ టెస్ట్ మ్యాచ్లో. ఓడిఐస్లో అతని హైయెస్ట్ స్కోర్ 49, 6 ఓడిఐస్ ఆడాడు. 31 యావరేజ్, నాట్ బ్యాడ్. టెస్ట్లో 42, ఇక్కడ 31 నాట్ బ్యాడ్. కానీ మళ్ళీ అతనికి ఛాన్స్ రాదు. ఒక్క T20 ఆడాడు, దాంట్లో డకౌట్ అయ్యాడు. సో 12 మ్యాచ్లు మాత్రమే ఆడాడు 6 ఏళ్లలో. సో అతనికి ఛాన్సెస్ రాలేదు. రాకపోవడం కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 2022లో అనుకుంటా యోయో టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. అతను బాగా వెయిట్ పుట్ ఆన్ చేశాడు. దేర్ వర్ డౌట్స్ అబౌట్ హిస్ ఫిట్నెస్. సో అతని లైఫ్ స్టైల్ మారింది. అతని హ్యాబిట్స్ సరిగ్గా లేవు. సో వెయిట్ పుట్ ఆన్ చేశాడు, ఫిట్నెస్ మీద ధ్యాస పెట్టలేదు. అతని జనరల్ బ్యాటింగ్ కూడా దెబ్బతింది. కాంట్రవర్సీస్లో ఇరుక్కోవడం చూసాం మనం. నిధి తపాడి అనే ఒక ఫిలిం స్టార్తో అతను గర్ల్ ఫ్రెండ్గా ఉండేది. ఒకసారి ఆమె తన వైఫీ అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టాడు. సో సోషల్ మీడియాలో అతని వెయిట్ని ట్రోల్ చేసేవారు. అతను పెట్టే కొన్ని పోస్టుల మీద కూడా చాలా ట్రోలింగ్ అయ్యేది. తర్వాత ఒకసారి లాస్ట్ ఇయర్ ఒక డ్రంక్ అండ్ బ్రాల్, ఒక బార్లో గొడవ పడడం, దాని తర్వాత అతని మీద అటాక్ జరగడం అన్నీ కూడా జరిగింది. ఇలాంటివన్నీ అంటే క్రికెటర్ ఎంత డిసిప్లిన్డ్గా ఉండాలో ఆ డిసిప్లిన్ అతనిలో మనకు కనబడలేదు. అడపదడప బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే 2022-23 ఇంతకుముందు చెప్పినట్టుగా 379 చేశాడు రంజీ ట్రోఫీలో అగైన్స్ అస్సాం. కానీ ఆ సీజన్లో అతనికి 9 ఇన్నింగ్స్ ఆడితే మిగతా 9 ఇన్నింగ్స్లో ఒక 50 మాత్రమే ఉంది. సో ఒక్క బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు, మిగతా అన్ని డౌట్. తర్వాత ఇంగ్లాండ్లో 244 చేశాడు లాస్ట్ ఇయర్ నార్థంప్టన్షైర్ ఆడుతూ. సో అడపా మంచి ఇన్నింగ్స్ ఆడుతూనే ఉన్నాడు. కానీ అతను మళ్ళీ ఇండియన్ టీంలో ఛాన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఐపీఎల్ ఫామ్ కూడా సరిగ్గా లేదు. 2023 ఐపీఎల్లో ఏమాత్రం బాగా పర్ఫామ్ చేయలేదు.
చాలా తక్కువ రన్స్ చేశాడు. 106 రన్స్ చేశాడు 8 మ్యాచెస్లో. 8 మ్యాచెస్ ఆడి 106 రన్స్ చేశాడు. అతన్ని టీం నుంచి కూడా డ్రాప్ చేశారు. అంతవరకు ఐపీఎల్లో అతను ఢిల్లీ వాళ్ళు రిటైన్ చేశారు. తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూనే వచ్చాడు. అతను ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. కానీ 2023లో లాస్ట్ ఇయర్ అతని పర్ఫార్మెన్స్ డిప్ అయింది. సో ఇలాగా రకరకాలుగా అతను వెయిట్ పుట్ ఆన్ చేయడం ఏంటి, కాంట్రవర్సీస్లో రావడం ఏంటి, ఫోకస్ తగ్గడం, లేకపోతే ఒక నెగిటివిటీ వచ్చేసిందో, సోషల్ మీడియా నా మెంటల్ హెల్త్ని దెబ్బతీస్తుందని కూడా చెప్పాడు. వాటెవర్ అనేక కారణాల వల్ల పృథ్వీ షా లాంటి ఒక మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ మనకు అంది రాకుండా పోయాడు. బహుశా అతని డిసిప్లిన్ లోపించిందో, హార్డ్ వర్క్ తగ్గిందో. హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. జీనియస్ ఈజ్ 99% పర్స్పిరేషన్ అంటే చెమట, 1% ఇన్స్పిరేషన్ అంటారు. జీనియస్లు వాళ్ళకు ఉండే టాలెంట్ ఉన్నా సరే దాంతోపాటు హార్డ్ వర్క్ కూడా ఉండాలి. సచిన్ టెండూల్కర్ అంత గొప్ప ప్లేయర్ అంటే హార్డ్ వర్క్ ఉంది, ఆ మెంటల్ బ్యాలెన్స్ ఉంది. బట్ పృథ్వీ షా మరో సచిన్ టెండూల్కర్ కాకుండా మరొక కాంబ్లీలాగా అయ్యే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆ మెంటల్ బ్యాలెన్స్ లేకపోవడం, తర్వాత హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ లోపించడం అని అనిపిస్తుంది. టాలెంట్ మాత్రం అతని దగ్గర పుష్కలంగా ఉంది. మరి మళ్ళీ అతను పుంజుకునే అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా నార్థంప్టన్షైర్కి ఆడుతున్నాడు, కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అంత రన్స్ చేయకపోయినా వన్ డేలో ఐ థింక్ హీ వాజ్ ది వన్ డే టోర్నమెంట్లో హీ వాజ్ ది సెకండ్ టాప్ స్కోరర్. 2-3 70s, ఒక 90 కూడా ఉన్నాయి అతను. సో ఈ స్కోరింగ్ రన్స్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా, అంటే లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ ఐపీఎల్లో 2024 ఐపీఎల్లో ఇనీషియల్గా అతను డ్రాప్ చేశారు. కానీ మళ్ళీ వచ్చినప్పుడు చెన్నై మీద ఒక ఎక్స్ప్లోజివ్ 40 చేశాడు, ఒక 50 చేశాడు. సో పర్వాలేదు. ఈ ఇయర్ ఐపీఎల్లో ఆడిన 8 మ్యాచ్ల్లో దాదాపు 200 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ బాగుంది, 163 స్ట్రైక్ రేట్ ఉంది. సో మళ్ళీ కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. టాలెంట్ ఉంది, 25 ఏళ్ళు కూడా నిండలేదు. కంబ్యాక్ అవుతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కంబ్యాక్ అవ్వాలంటే అతను డిసిప్లిన్ అలవర్చుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, వెయిట్ తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తే పృథ్వీ షాకి ఇప్పటికి కూడా అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?